అవి రెండు అలా గొడవ పడుతూ ఉండగా ఇదే అదనుగా భావించిన గద్ద కోడిపిల్లలు రెండింటినీ తన కాళ్లతో పట్టుకుని అడవి వైపుగా వెళ్ళిపోతుంది. ఒక పల్లెటూరులో ఒక కోడిపుంజు ఒక కోడిపెట్ట తమ ఇద్దరు పిల్లలతో పాటు ఉంటుండేవారు. ఒకరోజు కోడిపిల్లలు రెండు పక్కనే ఉన్న అడవిలోకి షికారుకు వెళదామని తమ తల్లిని అడుగుతాయి. నాన్న మనకు ఆహారం తేవటానికి వెళ్ళాడు, నాన్న వచ్చిన తర్వాత అడిగి వెళదాం అంటుంది తల్లి కోడి. అమ్మో, నాన్న వచ్చిన తర్వాత అడిగితే తప్పకుండా వద్దని అంటాడు, అందుకే నాన్న రాకముందే మేము వెళ్తాం అని తల్లి ఎంత చెప్పినా వినిపించుకోకుండా అడవిలోకి వెళ్తాయి కోడిపిల్లలు. అడవిలోకి వెళ్లిన కోడిపిల్లలకు అక్కడున్న ప్రదేశాలు బాగా నచ్చుతాయి. అవి సంతోషంగా అడవిలో తిరుగుతూ ఉండగా వాటిని ఒక గద్ద చూస్తుంది. కోడిపిల్లలను చూడగానే గద్దకు నోరూరుతుంది. అడవిలో చాలా చోట్ల తిరిగిన కోడిపిల్లలు అలసిపోయి ఒక చోట నిలబడి ఉండటం చూసిన గద్ద కోడిపిల్లల్ని చంపి తిందామని వాటి ముందుకు వచ్చి వాలగానే వెంటనే తల్లి కోడి తండ్రి కోడి వచ్చి గద్ద మీద దాడి చేసి గద్దను తరిమి కొడతాయి. తర్వాత తల్లి కోడి తన పిల్లలతో, నేను అడవిలోకి వెళ్ళవద్దని ఎంత చెప్పినా మీరు వినలేదు. మేము రావటం కాసేపు ఆలస్యమైతే ఆ గద్ద మిమ్మల్ని ఇద్దరిని చంపి తినేది. ఇప్పటికైనా అర్థమైందా నేను అడవిలోకి వెళ్ళవద్దని ఎందుకన్నాను అంటూ కోపంగా అంటుంది తల్లి కోడి. దాంతో కోడిపిల్లలు, మమ్మల్ని క్షమించమ్మా, ఇంకెప్పుడు నీ మాట కాదనం, నువ్వు చెప్పినట్లే వింటాం. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఇంటికి వెళ్దాం పదండి అంటుంది కోడిపుంజు. అలా అవి 4 ఇంటికి వెళ్తుండగా గద్ద వాటిని అనుసరిస్తూ కోళ్లు ఉండే ఇంటి వరకు వచ్చి చూసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు కోళ్లు రెండు ఆహారం కోసమని తమ పిల్లల్ని తీసుకుని ఊరు బయటకు వస్తాయి. వాటి కోసమే కనిపెట్టుకుని చెట్టు మీదున్న గద్ద కోళ్ల దగ్గరకు వచ్చి, నిన్న మీ పిల్లల్ని చంపాలని చూసినందుకు నన్ను క్షమించండి కోళ్లు. నిన్న మీరు నాకు బాగా బుద్ధి చెప్పారు, దాంతో నేను మారిపోయాను. ఇంకెప్పుడు ఏ కోడి పిల్లల జోలికి పోను, నన్ను మీరు క్షమిస్తారా? సరేలే గద్ద మిత్రమా, నువ్వు బుద్ధి తెచ్చుకున్నావు, అంతే చాలు అంటాయి కోళ్లు. అప్పుడు గద్ద, మీ ఇద్దరిని మీ పిల్లల్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. మీ ఇద్దరిలో ఎవరు తెలివైన వారో నాకు చెబుతారా? ఇంకెవరు, మా ఇద్దరిలోకి నేనే తెలివైన వాడిని అంటుంది కోడిపుంజు. కాదు కాదు, నేనే తెలివైన దాన్ని అంటుంది కోడిపెట్ట. ఏమీ కాదు, బయటకు వెళ్లి నలుగురికి ఆహారం సంపాదించి తేవటం ఎంత కష్టమో తెలుసా, కాబట్టి నేనే తెలివైన వాడిని. అదేమీ కాదు, ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవటం ఎంత కష్టమో మీకేం తెలుసు, అందుకని నేనే తెలివైన దాన్ని. అందుకేనా నిన్న నేను ఇంట్లో లేనప్పుడు పిల్లలిద్దరిని అడవిలోకి పంపించావు? నీ తెలివితేటలు అక్కడే అర్థమవుతున్నాయి. అంత కష్టపడి ఆహారం సంపాదించి మాకు తెచ్చిపెట్టేవాడు అయితే మమ్మల్ని ఎందుకు ఇలా ఆహారం కోసమని ఊరు బయటకు తీసుకొచ్చినట్లు అంటూ వెటకారంగా అంటుంది కోడిపెట్ట. అవి రెండు అలా గొడవ పడుతూ ఉండగా ఇదే అదనుగా భావించిన గద్ద కోడిపిల్లలు రెండింటినీ తన కాళ్లతో పట్టుకుని అడవి వైపుగా వెళ్ళిపోతుంది. కోడిపిల్లల అరుపులతో ఈ లోకంలోకి వచ్చిన కోళ్లు రెండు గద్ద తమని మోసం చేసిందని తెలుసుకునే లోపు జరగవలసిన అనర్థం జరిగిపోతుంది. కోళ్లు రెండు తమ పిల్లల్ని పోగొట్టుకున్నందుకు బావురుమని ఏడుస్తాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.